depends on how do you utilize the situation. అండ్ ఎంఐఎం పార్టీ కూడా ఢిల్లీలో 2 స్థానాల్లో పోటీ చేసింది సార్. రెండు చోట్ల కూడా ఓక్లా అండ్ ముస్తఫాబాద్ ఈ 2 చోట్ల పోటీ చేసింది. కాంగ్రెస్ను వెనక్కి నెట్టేసి 4th ప్లేస్కి 3rd ప్లేస్లో నిలిచింది. ఓక్లాలో అయితే 39,558 ఓట్స్ సార్. అలాగే ముస్తఫాబాద్లో 33,474 ఓట్లు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి కదా సార్. ఎస్ సార్. అంటే ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం మీరే చెప్పేశాను సార్. అదే కరెక్ట్, అది మీరు చెప్పింది. 4th పొజిషన్ వచ్చే 3rd పొజిషన్లోకి వచ్చిన మాట నిజం. ఓటింగ్ ఫిగర్ కూడా చెప్పారు కదా. ఇందులో మీకు మళ్ళీ కొత్తగా యాడ్ చేసేది ఏముంటుంది? ముస్తఫాబాద్లో అయితే డెఫినెట్గా ఎంఐఎం కాంగ్రెస్ ఉండడం వల్ల బీజేపీ గెలవగలిగింది. 40% ముస్లింలు ఉన్న సీట్లలో బీజేపీ గెలవగలిగింది కదా. అని ఇంకొకటి సార్, అంటే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న, దేశం మొత్తం ప్రభావం చూపిస్తున్నా కూడా దేశ రాజధానిలో మాత్రం గెలవలేకపోతూ ఉన్నామనే బాధ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో నిన్న మొన్నటి దాకా ఉండేది సార్. ఇప్పుడు ఆ బాధ కూడా పోయింది. ఫలితాలు ఇస్తున్న క్రమంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్కి తాళాలు వేయించారనే వార్త చూశాను సార్ నేను. మరి అంతవరకు నిజము? సో భారతీయ జనతా పార్టీ ఆప్ని ఇక మీదట ఏ రకంగా టార్గెట్ చేయబోతోంది? ఆల్రెడీ డబుల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఢిల్లీ మేయర్పేట మీద కూడా కన్నేశారట సార్. ఢిల్లీలో అదే ఆ మెజార్టీ రానప్పుడే మేయర్పేట మీద కన్నేశారు. ఇప్పుడు ఎందుకుంటారు? ఇక మీకు మొదటిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాగే ప్రయత్నం చేస్తారు. ఢిల్లీలో బీజేపీకి తెలిసి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినా తమకు భవిష్యత్తులో సవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు, భారీగా పెరిగింది కూడా ఏమీ లేదు కనుక డెఫినెట్గా అక్కడ తనకు ప్రధానమైనటువంటి సవాలే ఆమ్ ఆద్మీ పార్టీ. అందువల్ల 26-27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోవాలి, తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలి అనే ఆలోచన చేస్తుంది. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంది. మీకు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం పైన విశ్వాసాన్ని మేము కోల్పోతున్నామని మొదలు పెడతారు ఆప్ ఎమ్మెల్యేలు. ఇతర రాష్ట్రాల్లో చూస్తలేము మనం ఈ తతంగం అంతా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందువల్ల నీకు బీజేపీయే కాదు, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుడుతున్నాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాగలేదా? ఎందుకంటే తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ పార్టీ బలహీనపడాలి అనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోలేదా? తన పూర్తి ఫస్ట్ టైం అంటే పోనీ బటాబటి మెజారిటీ ఉంది, సెకండ్ టైం అయితే పూర్తి మెజారిటీ ఉండగా కూడా అదే పని చేశారు కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మిగలకూడదు తనకు ప్రధాన ప్రత్యర్థి అని. కానీ కేసీఆర్కి అర్థం కాదు అంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా వేయగలుగుతారు, అపోజిషన్ లేకుండా వేయగలుగుతారా? అక్కడ మళ్ళీ బీజేపీ ఎమర్జ్ అయింది. ఇప్పుడు కూడా ఢిల్లీలో అదే జరుగుతుంది. ఆపను లేకుండా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా లాభం పెరుగుతుంది. కానీ రాజకీయ పార్టీ ఎట్లుంటుందంటే తన ప్రత్యర్థి ఉండకూడదు అని. మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడంతోనే బీఆర్ఎస్ లేకుండా చేద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం లేదా? అందువల్ల ఢిల్లీలో కూడా బీజేపీ చేసేది ఏంటంటే ఆప్ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆప్ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కునే ప్రయత్నం మొదలు పెడుతుంది. అరవింద్ కేజ్రీవాల్కు సైన్యం కూడా లేకుండా చేస్తుంది. మీకు కేజ్రీవాల్ను అన్ని వైపులా ముట్టడిస్తుంది. సొంత పార్టీలో ముసలాలు పుడతాయి. మీరు తర్వాత ఆయన మీద కేసులు మరింత కఠినమవుతాయి. తర్వాత ఇప్పుడు సచివాలయాన్ని సీల్ చేశారంటే ఆ ఫైళ్ళకెళ్ళి రకరకాల పాములు పైకొస్తాయి. అందువల్ల కేజ్రీవాల్ను ఢిల్లీలో ఓడించడమే కాదు, ఆయన దేశంలో అంతటా తిరిగి మోడీకి ప్రత్యామ్నాయంగా తానే నాయకుడిగా బీజేపీకి ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీగా ఎమర్జ్ కాకుండా బీజేపీ జాగ్రత్త పడుతుంది. అందుకే అష్టదిగ్బంధంలో కేజ్రీవాల్ను ఉంచుతుంది. మీకు పర్సనల్గా పొలిటికల్గా కూడా జరగబోయేది. ఎందుకు అంటే ఆప్కు బీజేపీకి కొంత కామన్ టెరిటరీ ఉంది. కామన్ టెరిటరీలో ఉన్నవాడిని ఎవరు కూడా కానివ్వరు మీకు. అందుకే అక్కడ మిడిల్ క్లాస్ ఓటరు, ఎడ్యుకేటెడ్ ఓటరు, ఈ పొలిటికల్ కల్చర్తో కాస్త విసిగెత్తిన కాంగ్రెస్తో విసిగెత్తిన ఓటరు, వీళ్ళందరికీ కూడా బీజేపీ కూడా టెరిటరీ కామన్ గ్రౌండ్, ఆప్ కూడా కామన్ గ్రౌండ్. సో అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి
ఒక రకంగా మోర్ థ్రెట్గా భావిస్తారు. ఎందుకంటే బీజేపీ హిందుత్వ, ఆప్ కూడా సాఫ్ట్ హిందుత్వ. సో బీజేపీ నేషనలిజాన్ని ఆప్ ఏమీ కాదనదు. అందువల్ల బీజేపీకి ఐడియాలజికల్ కన్నా పొలిటికల్గా కూడా రేపు ప్రమాదకరంగా ఆప్ను భావిస్తుంది. అందువల్ల ఆప్ను లేకుండా చేయడం అనేది బీజేపీ లక్ష్యంగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కేజ్రీవాల్ టార్గెట్గా తీవ్రమైన పొలిటికల్ అండ్ పర్సనల్ దాడి జరగబోతోంది. మీరు చూస్తుండండి, ఆమ్ ఆద్మీ పార్టీ మిగిలినవి ఇక్కడే కాదు పంజాబ్లో కూడా మిగలకుండా చేస్తారు. కేజ్రీవాల్ను పూర్తిగా డిస్క్రెడిట్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఎందుకంటే తమకు రాహుల్ గాంధీ వల్ల ఛాలెంజ్ అని బీజేపీ అనుకోవడం లేదు. బీజేపీకి ఇప్పటికీ కూడా నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తనతో డైరెక్ట్ ఫైట్లో ఉంటే రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అయితే మోడీకి అడ్వాంటేజ్ ఉంటుంది, బీజేపీకి అడ్వాంటేజ్ ఉందని బీజేపీ నమ్ముతుంది. ప్రాక్టికల్గా చాలా చోట్ల నిజమైంది. అందువల్ల బీజేపీకి పోటీ కాంగ్రెసేతర పార్టీ నుంచి, ఇక బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, వీళ్ళ నుంచి ఎక్కువ పోటీ ఉంది. అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినా తమకు ఛాలెంజర్గా ఉంటాడు కనుక కేజ్రీవాల్ లేకుండా చేయాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. సహజంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదు కదా సార్. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా చాలా రాష్ట్రాల్లో ఆ సస్పెన్స్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినా కూడా 2 days దాటుతున్నా కూడా ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద క్లారిటీ లేదు. మోదీ యుఎస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారనేది మనకున్న సమాచారం. సో ఢిల్లీ సీఎంగా ఎవరికి అవకాశం దక్కచ్చు అంటే అలాదేమీ లేదు. ముఖ్యమంత్రిగా ప్రకటించే ఇదే ఢిల్లీలో 2015లో కిరణ్ బేడిని సీఎం క్యాండిడేట్గా బీజేపీ ప్రకటించి కిరణ్ బేడి